ఒక మనిషి చావులో, నేను మళ్ళీ చెప్తున్నా, బీసీల కోసం ఒక ఉద్యమం చేస్తున్నా అనే ఒక ట్రాన్స్ లో బతుకుతున్న ఇటువంటి మల్లన్న అదే బీసీ చావు, అదే ఒక మనిషి చావులో చలనం లేకుండా అందులోనే ఆనందం ఒకసారి చూసుకుంటా కూడా ఆయన దాన్ని కూడా పొలిటికల్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి వాడుకుంటున్న మల్లన్న గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ వీడియో రికార్డ్ చేయడానికి అంటే ఆయన వ్యూ తీసుకోవడానికి మా ప్రతినిధి సుజాత అక్కడికి వెళ్లారు. అసలు సుజాతకు ఎటువంటి అనుభవం అక్కడ ఎదురైంది అనేది డైరెక్ట్ గా సుజాతతోనే మాట్లాడి తెలుసుకుందాం. సుజాత చెప్పండి, మీతో డైరెక్ట్ గా అక్కడ విజువల్లో కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ అయితే మేము చూసాము, మొత్తం ప్రజలు సైతం చూసారు. ఆఫ్ ద రికార్డ్ అసలు ఏం జరిగింది, ఆఫ్ ద రికార్డ్ అని మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం ఏమైనా చేశాడా, అసలు అక్కడ ఏం జరిగింది సుజాత? సతాజ్ ఎవరైతే చారి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడో దాని మీద తీన్మార్ మల్లన్న పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు తన ఇంటి దగ్గరికి వెళ్ళినా కానీ సెక్యూరిటీ తీన్మార్ మల్లన్న పర్మిషన్ తీసుకొని పైకి పంపిస్తాము అని చెప్పేసి చెప్పారు. అయితే తీన్మార్ మల్లన్నకి కాల్ చేశారు. మొదట వాళ్ళ భార్య లిఫ్ట్ చేసింది. బిగ్ టీవీ నుంచి ఒక యాంకర్ వచ్చారు ఇంటర్వ్యూ కోసం అని చెప్పినప్పుడు సెక్యూరిటీ తీన్మార్ మల్లన్న మాట్లాడతారు అని చెప్పేసి ఆ సెక్యూరిటీతో మాట్లాడితే ఒక 5 minutes వెయిట్ చేయండి, మేము చెప్పినప్పుడు పైకి పంపించండి అని చెప్పారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళగానే ఒక పర్సన్ని పంపించి తన ఫ్లోర్ వరకు అంటే తన ఇంటిలో కూడా నన్ను తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళాక నేను తనతో ఇంటరాక్షన్ అయ్యాను. తీన్మార్ మల్లన్న ఇలా జరిగినటువంటి సంఘటన గురించి మీతో ఇంటర్వ్యూ కావాలని వచ్చాను, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన తర్వాత తన పర్మిషన్ తీసుకొని ఆ ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేశాము. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినటువంటి ఒక 2 నిమిషాల వరకు ఎవరైతే సాయి అనే ఒక చారి అనే వ్యక్తి చనిపోయాడో తనకి సంబంధించినటువంటి ఎలా జరిగింది, బీసీ ఉద్యమం గురించి చనిపోయారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళ భార్య మాత్రము ఒక ఆడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి అప్లోడ్ చేసినటువంటి వీడియో కారణంగానని క్లారిటీగా చెప్పింది అని మాత్రమే నేను అడిగాను. అడిగిన వెంటనే అప్పటి వరకు తనకు అనుకూలంగా ఉన్నటువంటివి, తన దగ్గర సమాధానాలు ఉన్నటువంటి వాటికి మాత్రమే ఆన్సర్ చేశారు. ఎప్పుడైతే నేను ఈ క్వశ్చన్ని ఆడియో ప్రూఫ్తో సహా ఈ ఆడియోకి ఏం సమాధానం చెప్తారు అని అడిగినప్పుడు మీడియాతో కనీసం అంటే ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు సాటి జర్నలిస్ట్తో, ఎందుకంటే తను కూడా జర్నలిస్ట్గా వర్క్ చేశాడు, తోటి జర్నలిస్ట్తో ఎట్లా మాట్లాడాలనేది కూడా మర్చిపోయి ఇష్టాను ప్రకారము మీడియాని దుర్భాషలు ఆడుతూ అదేవిధంగా తను కొన్ని పదాలని నేను అక్కడ వింటుంటేనే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అంటే ఇదే నా తోటి జర్నలిస్ట్కి ఒక జర్నలిస్ట్ ఇచ్చేటువంటి విలువ, ఎక్కడున్నాము, ఇంకా ఎలాంటి ఎథిక్స్లో మనం ఉన్నాము అని చెప్పేసి నాకే చాలా చిన్నగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ అడిగాను, ఇప్పటికీ అడుగుతున్నది ఏంటి అని అంటే తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినది, ఎవరైతే చనిపోయినటువంటి చారి అనే వ్యక్తి చనిపోయాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా బీసీల కోసమే చనిపోయాడు, నా ఆఫీస్కి వచ్చాడు, నా ఫోటోకి దండం పెట్టాడు, బీసీలకి న్యాయం చేయాలని కోరారు అని మల్లన్న చెప్తున్నాడు. దానికి సంబంధించినటువంటి వీడియోలు ఆడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. అది ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేయగలరా అని అడిగితే నేను బిగ్ టీవీకి ఇవ్వను, నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అలానే మన దగ్గర ఉన్నటువంటి ఆడియో ఏదైతే ఉందో ఆడియోకి సంబంధించి క్లారిఫికేషన్ అడిగితే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, బిగ్ టీవీకి అయితే అసలే చెప్పాల్సిన అవసరం లేదు, మీరు టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా బిగ్ టీవీ అదే స్టాండ్ మీద ఉంది. ఏదైతే చనిపోయినటువంటి చారి చనిపోయారు, వాళ్ళ భార్య ఒక ఆడియోని బయటికి రిలీజ్ చేసి చాలా స్పష్టంగా చెప్తుంది, తీన్మార్ మల్లన్న నాకు ఆర్థిక సహాయం చేశాడు, అది వీడియో అనేది రికార్డ్ చేశారు, సోషల్ మీడియాలో పెట్టారు, ఆ తర్వాత నా భర్తని చిన్న చూపు చూశారు, భిక్షాటన చేస్తున్నా అన్నట్లుగా చూసి అవమానించారు, అది తట్టుకోలేకే నా భర్త చనిపోయాడు అని చెప్పేసి ఆడియోలో చాలా స్పష్టంగా ఉంది. అది బిగ్ టీవీ క్రియేట్ చేసింది కాదు, లేదంటే బయట వ్యక్తులు క్రియేట్ చేసింది కాదు. ఒకవేళ బిగ్ టీవీ ఏమైనా క్రియేట్ చేసింది అని మీరు భావిస్తున్నారా, బయట వ్యక్తులు ఏదైనా క్రియేట్ చేశారని మీరు భావిస్తున్నారా అని తీన్మార్ మల్లన్న అడిగితే తీన్మార్ మల్లన్న దగ్గర ఆన్సర్ లేదు. పైగా నా ఫోన్ పక్కన పెట్టు అన్నారు. ఇదంతా కూడా ఆన్ రికార్డ్లో జరిగింది, అందరూ చూస్తున్నటువంటి వాస్తవం ఇది ఈరోజు బిగ్ టీవీలో. కానీ ఆఫ్ ద రికార్డు తను ఒక పర్సన్ని పిలిపించుకొని ఇది ప్లే చెయ్యి,
ఇది రికార్డ్ చెయ్యి అని చెప్పేసి ఆ పర్సన్ని నేను నిల్చొని ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కూర్చొని ఉన్నాడు, నేను అక్కడ నిల్చొని ఉన్నాను, ఆ వీడియోలో మీకు ఏం చేత కాదు, మీరు ఎలాంటివి చెయ్యలేరు అని చెప్పేసి చాలా దురుసుగా మాట్లాడారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, యాజ్ ఏ జర్నలిస్ట్గా నన్ను మీరు అలా నా పర్మిషన్ లేకుండా వీడియో తీయడం కరెక్ట్ కాదు. నేను ఒక మహిళా జర్నలిస్ట్ని అని చెప్తే, జర్నలిస్ట్లో మహిళలు పురుషులనే తేడా ఉండదు, ఎవరినైనా తీయొచ్చు వీడియో అని చెప్తున్నారు. నేను మిమ్మల్ని వీడియో తీసింది మీ పర్మిషన్ లేకుండా తీయలేదు, మీ ఇంట్లోకి వచ్చి నేను దౌర్జన్యంగా తీయలేదు, నేను మీ అనుమతితోనే పైకి వచ్చాను, మీరు తీయమన్నాకే ఇంటర్వ్యూ చేశానని చెప్పే ప్రయత్నం చేశాను. కానీ నేను ఎవరినైనా సరే వీడియో తీసే హక్కు ఉంది, ఎక్కడైనా రాసుందా పర్మిషన్ తీసుకొని వీడియో తీయాలి అని అంటే, అలా అంటే ఎవరైనా ఎవరి ఇంట్లోకి వెళ్ళైనా సరే దౌర్జన్యంగా వీడియోలు తీసేటువంటి రైట్స్ ఉన్నాయి అని చెప్పి తను చెప్తున్నారు. కానీ అతను చేసినది ఇప్పటి వరకు తను ఎమ్మెల్సీగా ఉన్నాడు, గతంలో చాలా వరకు జర్నలిస్ట్గా కీలక పాత్ర పోషించానని చెప్పుకుంటున్నాడు, ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా రన్ చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నటువంటి వ్యక్తికి ఒక మహిళని అంటే అక్కడ జర్నలిస్టా లేదు అని అంటే ఒక కామన్ మహిళని చూడకుండా సేమ్ యాస్టీస్గా ఎలా ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి వీడియోని సోషల్ మీడియాలో ఎలా పెట్టాడో నా వీడియోని కూడా అలా పెట్టాలన్న ప్లాన్ ప్రకారమే ఈ వీడియో అంతా కూడా తీసినట్లుగా అయితే నాకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనిపించింది. కరెక్ట్. సో ఆయనకు సంబంధించిన ఏవైతే వీడియోస్ ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నారో కనీసం ఆయన మీకు చూపించలేదు, మన ఛానల్లో ప్లే చేయించడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, ఏ ఛానల్ మీద నమ్మకం లేదు, మన ఛానల్ మీద అసలుకే నమ్మకం లేదంటే ఆయనకే ఒక ఛానల్ ఉంది, ఆయనకే ఒక సంస్థ ఉంది, ఆ ఛానల్లో సైతం ఎందుకు పోస్ట్ చేయలేదు? ఇప్పుడు కూడా నేను ఆయన ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నా, 1 hour ago ఒక వీడియోను ప్లే చేశారు, కానీ వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ మాత్రం ఎక్కడ ప్లే చేయని వైనం మనం చూస్తున్నాము. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇవి డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఎగ్జాక్ట్లీ సత్తాజ్, ఎందుకంటే తను మనం లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు తనకి ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలను మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈశ్వరాచారి మృతి పైన ఎలాంటి విషయాలు కూడా వెల్లడించడం లేదు. బీసీల కోసం కొట్లాడాడు, బీసీల కోసం నన్ను కొట్లాడమని చెప్పాడు, మేమందరం ఉన్నామని ధైర్యం చెప్పాము అని చెప్తున్నారు. నిజంగానే ఈశ్వరాచారి తనని కలిసినటువంటి వీడియోస్ కానీ తనతో మాట్లాడినటువంటి వీడియోస్ కానీ ఖచ్చితంగా, ఎందుకంటే సహాయం చేసేటప్పుడు తీసుకున్నటువంటి వీడియోస్ ఆ తర్వాత ఈశ్వరాచారి తన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోస్ తీసుకొని ఉంటాడు. మరి ఆ వీడియోని ఎందుకు పబ్లిష్ చేయలేదు? బిగ్ టీవీకి ఇవ్వడానికి ఇష్టంగా లేరు, లేదంటే మిగతా ఛానల్స్కి ఇవ్వడానికి కూడా తనకి నమ్మకం లేదు. తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో అయినా సరే అప్లోడ్ చేయాలి కదా. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ దగ్గర తన భార్య మాట్లాడింది, బీసీల కోసమే కొట్లాడారు, బీసీల కోసం తీన్మార్ మల్లన్నే న్యాయం చేస్తాడు అని చెప్పేసి మాట్లాడింది, ఆ వీడియో మీడియా ప్రతినిధులతో మాట్లాడింది అని చెప్పాడు. అది కూడా ఎక్కడ కనీసం తీన్మార్ మల్లన్న ఛానల్లో కూడా ప్లే అయినట్లేదు. మరి బిగ్ టీవీ అంటే అక్కడికి వెళ్ళలేదు అని చెప్పి చెప్తున్నాడు. మరి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న వెళ్ళినప్పుడు వాళ్ళ ఛానల్ కవరేజ్కి అయితే వెళ్తుంది కదా, వాళ్ళ ఛానల్లో ఉన్నటువంటి బయట ఏదని అడిగినప్పుడు కూడా తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కంప్లీట్గా తను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే తను చనిపోయింది కేవలము బీసీ రిజర్వేషన్ కోసం, 42 రిజర్వేషన్ కావాలని నాతో చెప్పాడు, నాతో మాట్లాడాడు. వాళ్ళ భార్య కూడా ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నా భర్త నేను బీసీల కోసం న్యాయ పోరాటం చేస్తాను, తీన్మార్ మల్లన్నని కలిసి వస్తాను అని చెప్పాడు అంటున్నాడు. అట్లీస్ట్ అవి చెప్పినప్పుడైనా సరే తన దగ్గర ఆడియోసో వీడియోసో ఉంటాయి. ఈ వీడియో సహాయం చేసేటప్పుడు ఉన్నటువంటి వీడియోని అప్లోడ్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఎందుకు ఈ వీడియోలన్నిటినీ ఆడియోలన్నిటినీ కూడా బయట పెట్టడం లేదు? ఇదంతా ఒకటి అయితే నిజంగానే ఈశ్వరాచారి భార్య మాట్లాడినటువంటి ఆడియో మీద ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? అక్కడేమి బిగ్ టీవీ ఇంటెన్షన్ ఏమీ లేదు, కేవలము అది జరిగినటువంటి సంఘటనని తీన్మార్ మల్లన్న కోసం ఒక క్లారిటీ అడగడం కోసం వెళ్ళాము. సో క్లారిటీ చెప్పకుండా ఎంతసేపు అగ్రకులాల వాళ్ళు అని చెప్పేసి టాపిక్ ని డైవర్ట్ చేస్తూ కులాలను మాత్రమే వాడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. సతాజ్, ఒక నిమిషం సుజాత, మన జర్నలిజం, మన ఛానల్ జర్నలిజం ఎస్పెషల్లీ మీరు డైరెక్ట్గా వెళ్ళారు కాబట్టి మిమ్మల్ని సైతం క్వశ్చన్ చేశారు. అండ్ బిగ్ టీవీని జర్నలిజం బేసిస్లో, కులాల బేసిస్లో ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడారు కాబట్టి ఒకసారి వీళ్ళ జర్నలిజం సైతం మనం చూద్దాము. వీళ్ళ ఛానల్లో ఒక్కటే వీడియో ఆ బీసీ బిడ్డకు సంబంధించి వాళ్ళు అప్లోడ్ చేశారు. దాన్ని కూడా వీళ్ళకు మల్లన్నకు సంబంధించి పాపులరైజ్ చేసుకోవడానికి వీళ్ళు పోస్ట్ చేసిన వీడియో తమ్నేల్ ఒకసారి చూసుకుంటే బలిదానాలు వద్దు, బతికి సాధించుకుందాం. సో ఒకళ్ళ చావుని సైతం ఎలా పొలిటిసైజ్ చేయాలి, ఒక చావులో ఎట్లా వీళ్ళకు సంబంధించిన లాభం వెతుకోవాలి అనేది వీళ్ళ జర్నలిజం. అండ్ వీళ్ళు మనకి సంబంధించిన జర్నలిజం గురించి మాట్లాడుతున్నారు. హాస్యాస్పదంగా ఉందని మీకు అనిపిస్తుందా?
ఎస్ ఎగ్జాక్ట్లీ సత్తాజ్. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఒక యాజ్ ఏ జర్నలిస్ట్గా, యాజ్ ఏ ఒక మీడియాగా ప్రతిరోజు కూడా బిగ్ టీవీ న్యూస్ కవరేజ్కి వెళ్తుంది. అది బిగ్ టీవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ చేసేటువంటి పని. అక్కడ కులాలు, మతాలు ఎలాంటి భేదాలు కూడా చూడకుండా వెళ్తూ ఉంటాము. కానీ ఇక్కడ చనిపోయింది ఒక వ్యక్తి అని మర్చిపోయి బీసీ బిడ్డ బీసీ రిజర్వేషన్ కోసం చనిపోయాడు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న పదే పదే నొక్కి చెప్పడం అనేది చాలా హాస్యపదంగా ఉంది. అంటే ఒకవేళ దాన్ని నిజంగా కూడా బీసీ బిడ్డనే చనిపోయాడు, కానీ అక్కడ బీసీ బిడ్డ చనిపోయినప్పటికీ ఈ బిగ్ టీవీ కవర్ చేయడం లేదు, లేకపోతే ఇతర ఛానళ్ళు కవర్ చేయడం లేదు అని చెప్పేసి తను కేవలము తను ఎందుకు చనిపోయాడు అనేది డైవర్ట్ చేస్తూ బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పి తన ఖాతాలో వేసుకోవడానికే ప్రయత్నించాడు. నిజంగానే తీన్మార్ మల్లన్న హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసిన తర్వాత వీడియోని ఓకే, ఆ వీడియో చూస్తే ఇంకొక నలుగురు ముందుకు వస్తారేమో, సహాయం చేస్తాడు అని తీన్మార్ మల్లన్న అని పోస్ట్ చేసే ఉంటాడు. అది వాళ్ళకి మైనస్ అయ్యి ఉంటుంది. సో అలాంటి అప్పుడు ఆ వ్యక్తి నిన్ను కలవడానికి వచ్చి అసలు ఎందుకు వీడియో అప్లోడ్ చేశారు అని కలవడానికి వచ్చినటువంటి వ్యక్తిని నువ్వు కలవలేకపోయిన తర్వాత అయినా సరే అట్లీస్ట్ ఆడియో వచ్చినప్పుడు ఆడియో మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. బిగ్ టీవీ అదే అడుగుతుంది కదా, ఆడియో పెట్టింది, ఆ ఆడియో మీద మీ క్లారిటీ ఏంటి, వాళ్ళ భార్యతో మీరు మాట్లాడానని చెప్తున్నారు, మళ్ళీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఆ ఎవిడెన్స్ ఏంటి బయట పెట్టండి. లేదు అని అంటే ఈ ఆడియో మీద, కవిత మాట్లాడినటువంటి ఆడియో మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్తుంటే, లేదు బీసీ రిజర్వేషను మీరంతా తప్పుదారి పట్టిస్తున్నారు అంటే ఒక జర్నలిస్ట్గా బయటికి వెళ్ళినప్పుడు బీసీ ఓసీ అనేది ఏముంటుంది, ఒక మానవత్వం ఉంటుంది, నిజాన్ని బయట పెట్టాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది, నలుగురికి మనం చేసేటువంటి వార్తా సొసైటీలో కొంత అవేర్నెస్ తీసుకురావాలనే ఇంటెన్షన్తోనే వెళ్తారు. అక్కడ నా కులం వాళ్ళు చనిపోయారా, ఇక్కడ నీ కులం వాళ్ళు చెప్పారా, ఎప్పుడు బిగ్ టీవీ ప్రచురించినటువంటి ఏ కథనాల్లో కూడా ఒక కులానికో, ఒక మతానికో, ఒక వ్యక్తికో సపోర్ట్ చేసినటువంటి వీడియోస్ ఎక్కడా లేవు. కానీ ఒకసారి తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ చూస్తే అది ఎవరు ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఒక కులానికే సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఈశ్వరాచారి మృతికి సంబంధించి కూడా మొదటి నుంచి తన వర్షన్ మాత్రమే చెప్తున్నాడు, కానీ పక్కన వాళ్ళు వచ్చి చెప్పి క్లారిటీ అడిగినప్పుడు నీకు ఇష్టం లేకపోతే నేను ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పాల్సింది. కానీ నీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పి ఆ తర్వాత వాస్తవాన్ని బయట పెట్టడానికి, వాస్తవాల గురించి క్లారిటీ అడగడానికి నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు మొత్తం మీడియా వ్యవస్థనే నీకు ఎలా మాట్లాడడం కన్వీనియంట్గా ఉంటే అలా మాట్లాడడం, అలా ప్రశ్నించడం. ఓకే, ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ నా పర్సనల్గా నేను వీడియో తీస్తాను, మిమ్మల్ని నా ఇష్టము, నేను ఏదైనా చేస్తాను అంటే నా పర్మిషన్ లేకుండా నన్ను మీరు వీడియో ఎలా తీస్తారు అని నేను అడిగితే నా ఇష్టం, నేను తీస్తాను అని చెప్పి సమాధానం చెప్తుంటే నిజంగా నాకేం అర్థం అవ్వలేదు ఆ సిచ్యువేషన్ లో. సుజాత, ఒక మనిషికి సహాయం చేస్తూ ఆ వీడియోని, అంటే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఆయన క్యాష్ చేసుకునే ఒక వ్యక్తి, ఆయనకు సంబంధించి మనము నా వీడియోని ఎలా తీస్తామని క్వశ్చన్ చేయడం అంటే ఒక బేసిక్ మైండ్ సెట్ ఆయనకు ఉంటుంది అనేది మనం ఊహించుకోవడం ఇస్ నాట్ కరెక్ట్. సిఎస్ ఆయన మాట్లాడింది ఒకసారి మళ్ళీ మనం ప్లే చేసి విందాం. ఎస్, బీసీలకి అన్యాయం జరిగింది అని చెప్పేసి సాయి ఈశ్వరాచారి చనిపోయాడు అని చెప్తున్నారు, కానీ వాళ్ళ భార్య వీడియో ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. నా భర్త చనిపోవడానికి తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు, మాకు సహాయం చేస్తూ ఆ వీడియో కారణము అని చెప్తుంది. విన్నారా ఆ ఆడియో మీరు? నేను ఈ పనికి మాలిన మీడియా చెప్పే అంశాలు కాదు, ఆ వీడియో ఆడియో గురించి కాదు నా టాపిక్. ఆ అమ్మాయి నాకు ఒక వీడియో పంపింది, అన్న బీసీ ఉద్యమం కోసం చనిపోయిందని అమ్మాయి క్లియర్గా అక్కడికి వచ్చి, ఏది గాంధీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడింది. అప్పుడు అడిగిపోయింది మీ బిగ్ టీవీ, అది ఎందుకు కవర్ చేయలేదు? మీ అన్ని అది ఆపమ్మా, మీ అన్ని అగ్రవర్ణాల మీడియా ఛానళ్ళు కాబట్టి మీకు కావాల్సింది తీసుకుంటారు. అక్కడ నీ బిగ్ టీవీలో అతనికి సంబంధించిన ఏ వీడియో వచ్చింది ఇప్పటిదాకా చూపి. మీ బిగ్ టీవీలో, మీ రెడ్డి గారి టీవీలో ఏదొచ్చిందో చూపి ఇప్పటి వరకు. మీకు ఏం కావాలి ఇంతకీ? బీసీ నేను కూడా చూపిస్తాను, నేను చూపిస్తా తల్లి, నీకు ఇప్పుడు చూపిస్తా. ఆ దగ్గర పెట్టుకొని ఫోన్ అక్కడ పెట్టుకో. నీ బిగ్ టీవీలో ఇప్పటి వరకు మా బీసీ బిడ్డ ఆత్మ బలిదానం పైన ఒక్క వీడియో వచ్చిందా? అది చెప్పు నాకు ఫస్ట్. మేము ఆల్రెడీ ఎలా జరిగింది సంఘటన అని చెప్పేసి మొదటి నుంచి కూడా బిగ్ టీవీ కవర్ చేసింది. బీసీల బంద్లో కూడా ప్రతిసారి బీసీలకి అండగానే. ఇక్కడ మా బిడ్డ బలిదానం కాకుండా ఒక రెడ్డి చనిపోయి ఉంటే ఇవాళ నీ బిగ్ టీవీ ఆడ లైవ్ పెట్టకపోతుండేనా?
ఇప్పుడు పెట్టకపోతుండేనా? ఇప్పుడు సమస్యని మీ వరకు తీసుకొచ్చింది బిగ్ టీవీ అని అంటే బిగ్ టీవీ నా దగ్గరికి ఏం తీసుకురాలి? బిగ్ టీవీ బీసీలకు పెద్ద సమస్య. బిగ్ టీవీ అసలు బిగ్ టీవీని బొందబెట్టడమే మా లక్ష్యం భవిష్యత్తులో. ఎందుకంటే మా బీసీల రక్తం దాగుతున్నటువంటి ఛానళ్ళలో బిగ్ టీవీ కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా ఒక రెడ్డి గారిదే ఛానల్. మాకు అంత తెలివి ఉంది, ఏం తెలివి లేకలేం బీసీలమంతా కూడా. కానీ ఒకటి చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ కుట్రలు కుతంత్రాలు బంద్ చేసుకోవాలి. మీ అగ్రవర్ణ మీడియా అంతా, ఈ దొంగ మీడియా అంతా, ఇది మీరు ఎట్లాగో ప్లే చేయరు, అది నాకు తెలుసు. రంగన్న ఇది రికార్డ్ చేసుకొని నేను చెప్పేది వీడియో చెప్పండి. అంటే ఈ ఆడియో మీద మీరు ఏం చెప్తారు? ఆమె చెప్పింది నిజమా కాదా? ఆమె చెప్పిన దాన్ని వాస్తవమా? ఆమె కంప్లైంట్ లో ఏం రాసిందో చూసారా? ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి వీడియోని ప్లే చేయండి. ఆమె వచ్చి మీ దగ్గర ఏం మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి ఆడియోకి ఏం సమాధానం? ఇవి మీరు ఏదో బీసీల ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని, ఆత్మ బలిదానాలని వేరేగా చిత్రీకరించాలని చూస్తే బాగుండదు. బిగ్ టీవీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఆడియో కంప్లీట్ గా క్రియేట్ చేసిందే అంటారా? ఆడియో తీసుకొస్తే మేము ఎందుకు సమాధానం చెప్తాము? మాకు తెలుసు కదా మా బిడ్డ ఎందుకు చనిపోయిండో. మా బిడ్డ ఎందుకు చనిపోయిండో మాకు తెలుసు కదా. టీవీనో లేకపోతే ఎవరో చెప్తున్నది కాదు, వాళ్ళ భార్యనే స్వయాన సోషల్ మీడియా గురించి మాట్లాడినటువంటి ఆడియో అది కాదమ్మా. రంగనా, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఆమె మాట్లాడు. మా దగ్గర ఉండాల్సినవన్నీ ఉన్నాయి. ఏమన్నా మీడియా త్రూ చూపించగలరు? మీ మీడియాలో ఎందుకు చూపిస్తాం? మీ అగ్రవర్ణ మీడియాలా ఇదేమన్నా చూపించే మీడియానా? సో ఇది మల్లన్న వైఖరి. ఆయన సహాయం చేసినప్పుడు వీడియో పర్మిషన్ తీసుకోకుండానే ఆయన పేజ్లో ఆయన పోస్ట్ చేసిస్తారు. సో మినిమం బేసిక్ ఏదైతే థాట్ ప్రాసెస్ ఉంటుందో అది ఆయనకు ఉండదు. అండ్ ఒక జర్నలిస్ట్తో ఎలా మాట్లాడాలో సైతం ఆయనకి తెలియదు. కానీ ఒకటి మాత్రం ఆయన మాట్లాడతాడు, అదేంటంటే బీసీలకు సంబంధించి నేను పోరాటం చేస్తున్నా అనేది. సో బేసికలీ హీ ఈజ్ ఇన్ అ ట్రాన్స్. ఆయననే ఒక హీరో లాగా ఆయన ఫీల్ అవుతున్నాడు అనేది క్లియర్గా కూడా ఆయన మాటలో అర్థమవుతుంది. సో ఎస్, బ్యాక్ టు యూ సుజాత. పదే పదే మీ ఛానల్లో చూపించారా అంటూ కూడా మన ఛానల్ని క్వశ్చన్ చేసిన ఆయన ఛానల్లో మాత్రం ఒకటేసారి వీడియో ప్లే చేసుకున్న వైనం కూడా మనం చూస్తున్నాం. సో దీన్ని ఏమనాలి అంటే స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం ని క్వశ్చన్ చేస్తున్న ఈయనని ఒక జర్నలిస్ట్ అంటూ కూడా మాట్లాడుకునే ఒక టైంలో ఆయన జర్నలిజం సైతం చేశాడు. సో వాట్ యు థింక్ అబౌట్ ఇట్ యాజ్ అ జర్నలిస్ట్? సతాజ్, ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి ఈ చిన్న 1 minute వీడియోలో తను పనికిమాలిన ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పాడు. మనల్ని పిలిచి ఇంటర్వ్యూ అడగంగానే కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది తనకు అనుకూలంగా ఉన్నంతసేపు మన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు. సెకండ్ పాయింట్, బీసీల కోసం ఆత్మ బలిదానం చేశాడు అని చెప్తున్నా. అసలు తీన్మార్ మల్లన్న ఎవరు డిసైడ్ చేయడానికి? బీసీల కోసం ఆత్మ బలిదానం చేశాడు ఈశ్వరాచార్య అని చెప్తున్నాడు. అది డిక్లేర్ చేయాల్సింది ఎవరు? చేస్తే వాళ్ళ భార్య చేయాలి, లేదు అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చేయాలి. కానీ తీన్మార్ మల్లన్ననే తను హైలైట్ అయ్యే విధంగా ఆత్మ బలిదానం చేశాడు, బీసీల కోసం ఆత్మ బలిదానం చేశాడు అని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు. అలాగే మీడియాకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా బిగ్ టీవీకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే తనకి నచ్చినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం అడిగితే, వాస్తవాన్ని అడిగితే తనకి కంప్లీట్గా నచ్చదు. ఇక థర్డ్ విషయానికి వస్తే, ఖచ్చితంగా కూడా ఒక మీడియాతో మాట్లాడేటప్పుడు ఎదుట వ్యక్తి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించినప్పుడు అక్కడ నుంచి ఎలాంటి ప్రశ్నలైనా అనుకూలంగా రావచ్చు, లేకపోతే తనకు అనుకూలంగా లేనటువంటి ప్రశ్నలైనా రావచ్చు. సో అలాంటప్పుడు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉంటేనే మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. అంతేకాని తనకి నచ్చినటువంటి విషయాలని ఎదురుదాడి చేసే ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా అది తీన్మార్ మల్లన్నకే వదిలేస్తున్నాము. దాంతోపాటు తీన్మార్ మల్లన్న పదే పదే అంటున్నాడు బీసీల కోసం ఆత్మ బలిదానం చేశారు అని చెప్పేసి. తనకి 3 చిన్నపిల్లలు ఉన్నారు, తన ఆర్థిక పరిస్థితి బాగోలేదు, తన భార్య తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళి 20,000 రూపాయల సహాయం అడిగితే చేసినటువంటి తీన్మార్ మల్లన్న, అలాంటిది ఒక వ్యక్తి చావును కూడా బీసీల ఆత్మ బలిదానం అని చెప్పేసి ఒక రాజకీయంగా వాడుకుంటున్నాడు అని అంటే దానికి కూడా ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు తీన్మార్ మల్లన్న బిగ్ టీవీతో, ముఖ్యంగా నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటివి కేవలము ఆన్ రికార్డ్ మాత్రమే కొన్ని మాట్లాడాడు. ఆఫ్ ద రికార్డు వాళ్ళ పర్సన్ని పిలుచుకొని మరి నేను అక్కడ నిల్చొని ఉంటే అతను అక్కడ కుర్చీలో కూర్చొని నా ముందే మాట్లాడాడు అంటే అక్కడ తను ఎంతసేపు బీసీలని తక్కువ చేస్తున్నారు అని చెప్తున్న మల్లన్న, ఒక ఆడపిల్ల నిల్చొని జర్నలిస్ట్ ఉంటే నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు, ఆ వీడియో రికార్డ్ చేసుకుంటున్నావు, మరి మీరిచ్చేటువంటి రెస్పెక్ట్ ఎక్కడ ఉంది?
అంటే ఒక ఆడపిల్లకి మీరు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు రేపు బీసీల కోసం ఉద్యమం చేస్తాము, బీసీలను ముందుకు తీసుకెళ్తాం, బీసీలకు న్యాయం చేస్తాము అని అంటే కేవలం తీన్మార్ మల్లన్న ఒక్కడే బీసీల కోసం కొట్లాడుతున్నాడా? బీసీల కోసం కొట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరా? అక్కడ నుంచి సపోర్ట్ అనేది నిజంగా నేను అక్కడ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ని చూస్తే కనీసం ఆడపిల్లని కూర్చొని మాట్లాడు అని చెప్పేది కూడా లేకుండా తను ఎంచక్కా సోఫాలో కూర్చున్నాడు, నేను నిల్చొని ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాడు. అది మాట్లాడడం కాదు, కొట్లాడుతున్నాడు. పైగా నేను వీడియో తీస్తాను, తప్పేంటి, నాకు తీసే రైట్స్ ఉన్నాయి, ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా తీయొద్దు అని చెప్తే అలా చెప్పుకుంటూ పోతే తనే నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంటాను, నేను బీసీలకు న్యాయం చేస్తాను, ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి అవేర్నెస్ తీసుకొస్తానని చెప్పే మల్లన్న రేపు ఎవరో ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా వీడియో తీసినా కూడా అది తప్పు కాదు అని చెప్పే విధంగానే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అదే నా విషయంలో చేశాడు. నిజంగా ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటి అని అంటే తీన్మార్ మల్లన్న ఆఫ్ ద రికార్డ్ ఏదైతే నా వీడియో చేశాడో ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పాడు. ఇప్పటికి కూడా అది పోస్ట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఫైనల్గా బిగ్ టీవీ ఇప్పటికీ క్వశ్చన్ చేస్తుంది, ఎవరైతే చారి అనే వ్యక్తి చనిపోయాడో వాళ్ళ భార్య ఆడియో అనేది ఒకటి బయటికి రిలీజ్ అయింది. దాని మీద ఇప్పటికైనా సరే తీన్మార్ మల్లన్న క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళ భార్యకి సంబంధించి బీసీల కోసమే నా భర్త చనిపోయాడని చెప్పింది, కొన్ని తీన్మార్ మల్లన్న దగ్గర వీడియోలు ఉన్నాయన్నారు, అవి కూడా బయట పెట్టాలి అని చెప్పేసి బిగ్ టీవీ Exactly, Sujata. అయితే I want to question the ethics of this guy also. మల్లన్నకు సంబంధించి అంటే ఒక ఆడపిల్లని వీడియో రికార్డ్ చేయకూడదు అని ఎక్కడైనా రాసుందా అంటే ఆబ్వియస్లీ రాసుంది. ఈయన లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఎవరెవరినో వీడియోలు తీయకండి. ఒకవేళ కనుక ఒక ఆడపిల్లని పర్మిషన్ లేకుండా, ఒక ఆడపిల్లని కాదు ఎవరినన్నా పర్మిషన్ లేకుండా వీడియో రికార్డ్ చేసి మీ మొబైల్ ఫోన్స్ లో మీరు పెట్టుకునే రైట్ మీకు లేదు. మేబీ బహుశా మల్లన్న అంటే ఒక మంచి జర్నలిస్ట్, ఒక మంచి పొలిటీషియన్ అని చెప్పుకునే మల్లన్నకి ఆ బేసిక్ ఎథికల్ రూల్ ఏదైతే ఉందో అది తెలియకపోవచ్చు. సో ఎస్ విల్ గో బ్యాక్ టు అవర్ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్. సో ఎస్ దానికంటే ముందు ఒకసారి అసలు మల్లన్న ఏమన్నారు అంటే ఇంటర్వ్యూ కోసం బిగ్ టీవీ వెళ్ళిన తర్వాత బిగ్ టీవీతో ఫస్ట్ లో ఎలా మాట్లాడారు, ఆ తర్వాత నిజాల గురించి అడిగిన తర్వాత ఆయన అసలు ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈశ్వరాచారి మీ ఆఫీస్కి వచ్చి ఆత్మహత్య చేసుకున్నటువంటి టైంలో మిమ్మల్ని కలవడానికి ఏమైనా పైకి వచ్చారా, లేదంటే డైరెక్ట్గా తను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారా? లేదు, నాకు ఆఫీస్లో నేను యాక్చువల్గా 4:15 అట్లా నాకు వేరే మీటింగ్ ఉంటే నేను బయలుదేరిన. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన కరెక్ట్గా 5:20 అట్లా వచ్చిందంట. వస్తే నేను మల్లన్నను కలవాలి, మల్లన్న కాలు ముక్కాలి అని చెప్పాను అన్నట్ట. అంటే ఇప్పుడు ఎందుకు బ్రదర్, అన్న లేడు కదా, రేపు పొద్దున్న రండి అని చెప్పి మా వాళ్ళు చెప్తే వచ్చి ఆడ నా ఫోటో ఉంటే నా ఫోటోకు దండం పెట్టి ఇంకా శ్రీకాంతాచారి యుగం అయిపోయిందన్న, ఇక్కడి నుంచి బీసీలకు మంచి రోజు రావాలన్నా, నా ఆత్మ బలిదానంతోనన్నా రావాలని చెప్పిందంటే కామన్గా చెప్తా ఉంటారు కదా, ఉద్రేకంగా ఉంటారేమో అని మా ఆఫీస్ వాళ్ళు కూడా అనుకున్నట్టున్నారు. కానీ నిజంగానే ఆయన పెట్రోల్ డబ్బా కిందనే పెట్టుకొని వచ్చిండు, మళ్ళీ పోయిందంట, మళ్ళీ పెట్రోల్ తీసుకొని పోయి తగలబెట్టుకున్నాడంట. అప్పటికే పెట్రోల్తోనే వచ్చినట్టు ఆయన అన్ని జరిగింది అని చెప్పేసి సాయి ఈశ్వరాచారి చనిపోయాడు అని చెప్తున్నారు. కానీ వాళ్ళ భార్య వీడియో ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. నా భర్త చనిపోవడానికి తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు, మాకు సహాయం చేస్తూ ఆ వీడియో కారణము అని చెప్తుంది. విన్నారా ఆ ఆడియో మీరు? నేను ఈ పనికి మాలిన మీడియా చెప్పే అంశాలు కాదు, ఆ వీడియో ఆడియో గురించి కాదు నా టాపిక్. ఆ అమ్మాయి నాకు ఒక వీడియో పంపింది, అన్న బీసీ ఉద్యమం కోసం చనిపోయిందని. అమ్మాయి క్లియర్గా అక్కడికి వచ్చి, ఏది గాంధీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడింది. అప్పుడు ఏడికి పోయింది మీ బిగ్ టీవీ? అది ఎందుకు కవర్ చేయలేదు? మీ అన్ని అది ఆపమ్మా, మీ అన్ని అగ్రవర్ణాల మీడియా ఛానళ్ళు కాబట్టి మీకు కావాల్సింది తీసుకుంటారు. అక్కడ నీ బిగ్ టీవీలో అతనికి సంబంధించిన ఏ వీడియో వచ్చింది ఇప్పటిదాకా చూపి. మీ బిగ్ టీవీలో, మీ రెడ్డి గారి టీవీలో ఏదొచ్చిందో చూపి ఇప్పటి వరకు. మీకు ఏం కావాలి ఇంతకీ? నేను కూడా చూపిస్తాను, నేను చూపిస్తా తల్లి, నీకు ఇప్పుడు చూపిస్తా. ఆ దగ్గర పెట్టుకొని ఫోన్ అక్కడ పెట్టుకో. నీ బిగ్ టీవీలో ఇప్పటి వరకు మా బీసీ బిడ్డ ఆత్మ బలిదానం పైన ఒక్క వీడియో వచ్చిందా? అది చెప్పు నాకు ఫస్ట్. మేము ఆల్రెడీ ఎలా జరిగింది సంఘటన అని చెప్పేసి మొదటి నుంచి కూడా బిగ్ టీవీ కవర్ చేస్తుంది. బీసీల బంద్లో కూడా ప్రతిసారి బీసీలకి అండగానే. ఇక్కడ మా బిడ్డ బలిదానం కాకుండా ఒక రెడ్డి చనిపోయిన ఉంటే ఇవాళ నీ బిగ్ టీవీ ఆడ లైవ్ పెట్టకపోతుండేనా?
ఇప్పుడు పెట్టకపోతుండేనా? ఇప్పుడు సమస్యని మీ వరకు తీసుకొచ్చింది బిగ్ టీవీ అని అంటే బిగ్ టీవీ నా దగ్గరికి ఏం తీసుకురాలి? బిగ్ టీవీ బీసీలకు పెద్ద సమస్య. బిగ్ టీవీ అసలు బిగ్ టీవీని బొందబెట్టడమే మా లక్ష్యం భవిష్యత్తులో. ఎందుకంటే మా బీసీల రక్తం దాగుతున్నటువంటి ఛానళ్ళలో బిగ్ టీవీ కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా ఒక రెడ్డి గారిదే ఛానల్. మాకు అంత తెలివి ఉంది, ఏం తెలివి లేకలేం బీసీలమంతా కూడా. కానీ ఒకటి చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ కుట్రలు కుతంత్రాలు బంద్ చేసుకోవాలి. మీ అగ్రవర్ణ మీడియా అంతా, ఈ దొంగ మీడియా అంతా, ఇది మీరు ఎట్లాగో ప్లే చేయరు, అది నాకు తెలుసు. రంగన్న ఇది రికార్డ్ చేసుకొని నేను చెప్పేది వీడియో చెప్పండి. అంటే ఈ ఆడియో మీద మీరు ఏం చెప్తారు? ఆమె చెప్పింది నిజమా కాదా? ఆమె చెప్పిన దాన్ని వాస్తవమా? ఆమె కంప్లైంట్ లో ఏం రాసిందో చూసారా? ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి వీడియోని ప్లే చేయండి. ఆమె వచ్చి మీ దగ్గర ఏం మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి ఆడియోకి ఏం సమాధానం? ఇవి మీరు ఏదో బీసీల ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని, ఆత్మ బలిదానాలని వేరేగా చిత్రీకరించాలని చూస్తే బాగుండదు. బిగ్ టీవీకి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఆడియో కంప్లీట్ గా క్రియేట్ చేసిందే అంటారా? ఆడియో తీసుకొస్తే మేము ఎందుకు సమాధానం చెప్తాము? మాకు తెలుసు కదా మా బిడ్డ ఎందుకు చనిపోయిండో. మా బిడ్డ ఎందుకు చనిపోయిండో మాకు తెలుసు. బిగ్ టీవీనో లేకపోతే ఎవరో చెప్తున్నది కాదు, వాళ్ళ భార్యనే స్వయాన సోషల్ మీడియా గురించి మాట్లాడినటువంటి ఆడియో అది. అది కాదమ్మా. రంగనా, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఆమె మాట్లాడు. మా దగ్గర ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. ఏమన్నా మీడియా త్రూ చూపించగలరు? మీ మీడియాలో ఎందుకు చూపిస్తాం? మీ అగ్రవర్ణ మీడియాలా ఇదేమన్నా చూపి